అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు మావోయిస్టు పార్టీ సానుభూతి పరులను పోలీసులు అరెస్టు చేశారు. ముందస్తు సమాచారంతో చట్టి పంచాయతీ వీరాపురం జాతీయ రహదారిపై పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా స్కూటీపై వస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను గమనించి వెనక్కి వెళ్లిపోతున్న వారిని పట్టుకొని వారి వద్ద నుంచి విస్ఫోటనానికి ఉపయోగించి పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. వీరు గతంలో 2023 సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో ఒకసారి, అక్టోబర్ నెలలో మరోసారి తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో ఖమ్మం పరిసర ప్రాంతం నుండి పేలుడు పదార్థాలను కొనుగోలు చేసి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని మావోయిస్టు పార్టీకి సరఫరా చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఒక 2-వీలర్ స్కూటీ వెహికల్లో ఇద్దరు పర్సన్స్ కొన్ని ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ ని క్యారీ చేస్తుంటే వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఏంటంటే మనకి ఖమ్మం సూర్యాపేట మధ్యలో ఒక ఏరియాలో అక్కడ పర్చేజ్ చేసి అక్కడ నుంచి ఇక్కడ మావోయిస్ట్ పార్టీకి సప్లై చేయడం అనేది జరుగుతుంది. ప్రజెంట్ వీళ్ళిద్దరిని మనం క్యాచ్ చేసి వాళ్ళు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది. సో రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనం క్యాచ్ చేస్తాము. ఇవాళ సీజ్ చేసిన మెటీరియల్స్ వచ్చి మనకి డెటోనేటర్స్ ఏవైతే ఉన్నాయో ఒక 95 సీజ్ చేశాము. అలానే జెలటిన్ స్టిక్స్ ఒక 190, తర్వాత కొంచెం క్యాష్ అండ్ 2-వీలర్, తర్వాత వాటికి యూజ్ చేసి ఎలక్ట్రిక్ వైర్స్ ఏవైతే ఉన్నాయో అవి సీజ్ చేయడం జరిగింది.